ఏం జరిగిందిరా? అన్నయ్య అది మీరు కోరుకున్నది ఇదే కదా? నా విషయంలో జరగాలి అని మీరు కోరుకున్నది ఇదే కదా? అందుకే ఈ ఇంటికి నేను రాను, ఇక్కడ ఉండను అంటే నువ్వు రావాలి, ఇక్కడే ఉండాలి, నేను నిన్ను చూసుకోవాలి అని మా నాన్నకి చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. చూసారా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను దోషిని దోషిని అని మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోతుంది. చెయ్యని తప్పుకి నింద పడితే ఆ నిందని నిజమని నలుగురు నానా మాటలంటుంటే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. జానకి, టైం బాలేనప్పుడు ఆపండి. మన టైం బాలేనప్పుడు మాటలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు తల ఉంచాలి. నిజాన్ని నిరూపించుకున్న తర్వాతే సమాధానం చెప్పాలి అని మీ వాళ్ళని వెనకేసుకుని వచ్చి నాకు సర్ది చెప్పాలని చూడొద్దు. పడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో. నా మనసు ఎంత గాయపడిందో మీకేం తెలుస్తుంది? ఆ నరకం అనుభవిస్తుంది నేను కదా. చూసావా బావా ఎలా మాట్లాడుతుందో? అయినా నువ్వేం తప్పు చేసావు బావా? దుర్గమ్మని తను చంపిందని నువ్వేం చెప్పలేదు కదా. ఊళ్ళో చూసిన వాళ్ళు కదా ధర్మపీఠం ముందు చెప్పారు. అయినా సరే తను టైం అడిగితే ఎంతో పెద్ద మనసుతో నువ్వు ఇచ్చావు. తనకి సాయం చేస్తాను అని తీసుకొచ్చావు. కానీ ఏం చేస్తుంది? నువ్వేదో తనకి నరకాన్ని చూపిస్తున్నావు అని, మేమంతా తన్నేదో బాధ పెడుతున్నావు అని మమ్మల్ని అంటుంది. నిన్ను బాధ పెడుతుంది. అందుకే పాముకి పాలు పోయకూడదని అంటారు బావా. తోడేలు ఎప్పుడు మంచిని కోరుకోదు, ఎదుటి వారిని చంపేయాలని చూస్తుంది అని అంటారు. ఇలాంటి వాళ్ళ విషయంలో జాలి పడితే తర్వాత మనమే బాధపడాలి. అవును భార్గవ్, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన ఇంట్లో ఉంటూ మనల్ని నాన్న మాటలంటుంది. అలాంటి అమ్మాయిని క్షమించనక్కర్లేదు. తను తప్పు చేసిందని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కదా. ధర్మపీఠం ఇచ్చే తీర్పుకి సిద్ధంగా ఉండమని చెప్పాలి. కాదు అని ఎదురు తిరిగితే పోలీసులకు అప్పగించి న్యాయస్థానంలో తేల్చుకోమని చెప్పాలి. అంతేకాని ఇలాంటి వాళ్ళకి మన ఇంట్లో స్థానం ఇస్తే మనమే బాధపడవలసి ఉంటుంది. ఇంకా చాలా ఆపుతారా? ఎన్నిసార్లు ఇదే మాట చెప్తారు? నేను అన్నీ ఆలోచించే జానకి టైం ఇచ్చాను. ఆ టైం పూర్తయ్యే వరకు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. అయినా మన ఇంట్లో ఉన్న మనిషి మనతో పాటు భోంచేయడానికి వస్తే తన్ని నానా మాటలు అనడం మన తప్పే అవుతుంది, తనది కాదు. ఆ బాధలో తను ఒక మాట అంటే మనం కూడా తిరిగి 4 మాటలంటే అది పెద్ద యుద్ధమే అవుతుంది. అంటే ఏంటి బావా, తప్పు మాదని అంటున్నావా? ఎస్, తప్పు మీదే. అరే, జానకి భోంచేయడానికి వచ్చినప్పుడు తను ఏమీ అనకుండా ఉంటే సరిపోయేది కదా. అబే, మన ఇంట్లో ఉన్న మనిషి ఆకలితో ఉండడం మంచిది కాదు. నువ్వు తీసుకెళ్ళి తనకి భోజనం పెట్టు.